వెల్కమ్ టు యూఏటీవీ. ఇటీవల కాలంలో భారత్లో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. ఇందులో స్టాలిన్, కమల్ హాసన్ వంటి వారు కూడా ఉన్నారు. ఓపెన్గానే హిందుత్వాన్ని రూపుమాపాలని హింసలకు పిలుపునిస్తున్నారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అయితే సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిది అని దాన్ని నిర్మూలించాలని అన్నారు. భారతదేశంలో హిందువుల మధ్య ఉంటూనే ఈ మాట ఏ విధంగా అంటున్నారు? దీనికి బీజం ఎక్కడ పడింది, ఎక్కడ జరిగింది అంటే కొంత వెనక్కి వెళ్లాల్సిందే. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో బ్రాహ్మణులది పెద్ద పాత్ర. అంతేకాదు, మొదట్లో బ్రాహ్మణులు కుబేరులుగా ఉండేవారు. అందుకే వీళ్లను ఎదుర్కొనేందుకు సోషల్ జస్టిస్ అనే భావనతో అసలు కథ స్టార్ట్ అయిందని కొందరి వాదన. అయితే బ్రిటిష్ వాళ్ళు భారత్ను పాలిస్తున్న సమయంలో స్వతంత్ర ఉద్యమంలో బ్రాహ్మణులు యాక్టివ్గా ఉన్నారు. లాయర్లు, టీచర్లుగా ఉండే బ్రాహ్మణులే బ్రిటిష్ వాళ్ళను ప్రశ్నించేవారు. అందుకే వీళ్లను లేకుండా చేయాలనేది బ్రిటిష్ వాళ్ళకు పెద్ద సవాల్గా మారింది. బ్రిటిషర్లకు తెలుసు బ్రాహ్మణులను ఎదుర్కోవడం కష్టమని. అందుకే వాళ్ళు ఇతర కులాల నేతలతో చేతులు కలిపారు. డివైన్ రూల్ గురించి అందరికీ తెలిసిందే. దీన్నే బ్రిటిష్ వాళ్ళు ఫాలో అయ్యారు. అందుకే బ్రిటిషర్లు కొల్హాపూర్ మహారాజ్ షాహుతో చేతులు కలిపారు. అలా మొదటిసారి బ్రాహ్మణులపై వ్యతిరేకం ఏర్పడింది. యాంటీ బ్రాహ్మణ్ పేరుతో పాఠశాలలను మూసేశారు. అంతేకాదు, నాన్ బ్రాహ్మణ్ ఐడెంటిటీని పొలిటికల్గా స్ట్రాంగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ షాహు మహారాజ్ ఆలోచన కేవలం మహారాష్ట్రకే పరిమితం కాలేదు. తమిళనాడు ప్రాంతంలో కూడా నాన్ బ్రాహ్మణ్ నీడలను ప్రోత్సహించారు. అందుకోసం డబ్బులు కూడా ఇచ్చారు. సమాజాన్ని బ్లాకులుగా విడదీసే కుల వర్గీకరణ ప్రాజెక్టులను ప్రోత్సహించారు. అలా కుల వర్గీకరణ అనేది బ్రిటిష్ హయాంలోనే స్టార్ట్ అయింది. దీన్ని చాలామంది నమ్మకపోవచ్చు, కానీ ఇదే నిజం. చిన్న చెట్టు నీడ పెద్ద వర్షాన్ని అడ్డుకోలేదు అన్నట్లు హిందువుల ఐక్యత షాహు చేసిన తుఫాను ముందు చెల్లాచెదురుగా అయిపోయింది. ఆయన ప్రేరణతో జస్టిస్ పార్టీ అనే తొలి యాంటీ బ్రాహ్మణ్ పార్టీ తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడింది. బ్రిటిష్ వాళ్ళు నడిపిన లండన్ టైమ్స్ అనే పేపర్లో కూడా షాహు మహారాజ్ వేసిన విత్తనాల నుంచి నాన్ బ్రాహ్మణ్ తిరుగుబాటు పుట్టిందని రాశారు. ఇక ఇదే సమయంలో ఈవి రామస్వామి ఎంట్రీ ఇచ్చారు. 1979లో తమిళనాడులో ధనిక వ్యాపార కుటుంబంలో జన్మించాడు. కానీ అతని ఆకాంక్ష కేవలం డబ్బు కాదు, పవర్. అందుకే మొదట కాంగ్రెస్లో చేరారు. కొన్నాళ్ళకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. 1920లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమం ప్రారంభించారు. మహిళల హక్కులు అంటూ కొన్ని మాయమాటలు చెప్పారు. అతని మాటలను ప్రజలు నమ్మారు. ఆ తర్వాత రామస్వామి 1930లో జస్టిస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బ్రాహ్మణులపై దాడులు వంటివి జరిగాయి. దీంతో చాలామంది తమిళనాడు వదిలి పారిపోయారని తెలుస్తోంది. 1911 జనగణన ఏం చెబుతుందంటే తమిళనాడులో భూములు బ్రాహ్మణుల దగ్గర లేవు. వీరు ఎక్కువగా పేద టీచర్లు, పండితులుగా స్థిరపడిన వారు ఉంటూ వచ్చారు. ఇక కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారనుకోండి, అది వేరే విషయం. బ్రాహ్మణుల వద్ద భూములు, డబ్బు లేదు, కానీ చదువు ఉంది కాబట్టి వారిని టార్గెట్ చేశారు. గాంధీ హత్య తర్వాత కూడా మహారాష్ట్రలో బ్రాహ్మణులపై దాడులు జరిగాయి. తమిళనాడులో ఈ ద్రవిడ ఐడియాలజీ ఇంకా బ్రతికే ఉంది. ఉదయనిధి స్టాలిన్ 2023లో అప్పట్లో రామస్వామి సైలెంట్గా ఉన్నారు కాబట్టి బ్రాహ్మణులు ఇంకా ఉన్నారు, మీరంతా ఆయన్ను పూజించాలనే కామెంట్ కూడా చేశారు. ఇందుకు కారణం జస్టిస్ పార్టీ లైన్లో ద్రవిడ పార్టీలు కొనసాగుతుండడం. సాహు వేసిన విత్తనం, పెరియార్ పెంచిన ఉద్యమం, ద్రవిడ పార్టీల రాజకీయాలు అన్నీ కలిపి 100 ఏళ్లుగా కొనసాగుతున్న విభజన రాజకీయంగా మారిపోయింది. ఇప్పుడు తమిళనాడులో కూడా డిఎంకే ఇదే కోవాలో రాజకీయం చేస్తుంది. కాబట్టి హిందువులు, కులాలు అంటూ విడిపోకుండా ఏకమయ్యి సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే ఇలాంటి నేతలకు రాజకీయ మనుగడ ఉండదు.